సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం జరుగుతోంది. తెలంగాణ రీజియన్లోని రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలతో చర్చిస్తున్నారు రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, మౌలిక వస్తువులు, ప్రయాణికుల సమస్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 23 మంది ఎంపీలకు అధికారులు ఆహ్వానం పంపారు. తెలంగాణ నుంచి 17 మంది, ఏపీ నుంచి 3, కర్ణాటక నుంచి 3 ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మీటింగ్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అమృత్ స్టేషన్ల యొక్క అభివృద్ధి పైన షాద్ నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, అదేవిధంగా జోగులాంబ రైల్వే స్టేషన్, ఈ 5 అమృత్ రైల్వే స్టేషన్లు పనులన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జోగులాంబ గద్వాల స్టేషన్ పనులు పూర్తయినాయి, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మిగతా రైల్వే స్టేషన్లు షాద్ నగర్, జడ్చల్ల మార్చి 27 కల్లా పూర్తి చేస్తారు. మహబూబ్ నగర్ జూన్ 27 కల్లా పూర్తవుతుంది. గద్వాల రైల్వే స్టేషన్ ఏప్రిల్ 27 కల్లా పూర్తవుతుంది అనేటువంటి విధంగా వారి యొక్క సమీక్షలో వారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూతన ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడెక్కడైతే ఎల్సీల క్రాసింగ్ దగ్గర ఆర్యూబీలు అవసరమున్నాయో, ఆర్ఓబీలు అవసరమునో గతంలో మేమైతే రిప్రజెంటేషన్లు ఏమైనా ఇచ్చినాం మా పార్లమెంట్ సెగ్మెంట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దేవరకద్ర విషయానికి వస్తే దేవరకద్రలో ఎల్హెచ్ఎస్ ఒకటి ప్రపోజల్ పెట్టినాం గతంలో, ఎల్హెచ్ఎస్ కూడా శాంక్షన్ అయింది. త్వరలోపలనే దాని టెండర్లు కూడా సెప్టెంబర్లో